ఇట్లా మైకులు కట్ చేసి మాట్లాడనీయకుండా ఈ ఎథిక్స్ కమిటీల పేరుతోటి ఎంక్వైరీ కమిటీల పేరుతోటి ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష సభ్యుల నోరు నొక్కే ప్రయత్నం చాలా కిరాతకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు సభలో నేను పక్కనే ఉన్నా, ఆయనకు మైకు ఇయ్యలేదు, ఆయన శ్రీహరి గారిని ఏమీ అనలేదు. వాగ్వాదం సందర్భంలో శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్న సందర్భంలో, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంలో నువ్వు కూడా ప్రభుత్వంలో ఉంటివి కదా, అసలు నీది ఏ పార్టీ అని అడిగిండు కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారిని. దానికి వాళ్ళ అరాచకము, వాళ్ళ అనైతికత బయటపడుతుందన్న ఉద్దేశంతో పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న వస్తుంది అని భయపడి ఇది ఇక్కడితోటే ఆపాలా, పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఏ పార్టీ నీదే అని చెప్పి అడగద్దు ఎవరు, ఇది ఇక్కడికే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టిపియాలన్న ఉద్దేశంతో అడిగిన కౌశిక్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎథిక్స్ కమిటీ డ్రామా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితేనే ఎథిక్స్ కమిటీలు గుర్తుకొస్తాయా? సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు, చివరికి స్వయంగా ముఖ్యమంత్రి, మరి వారి వాక్యాల మీద, వారి ప్రవర్తన మీద ఈ ఎథిక్స్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంచి ఉదాహరణ, దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. బయట కూడా తిరగని కొడుకా మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కది తోలు తీస్తా, ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది, కాంగ్రెస్ ఎథిక్స్? అది తోలు తీస్తా కొడుక, బయటకు తిరగనియ మిమ్మల్ని, మూసుకోరా, ఇట్లా నీ అమ్మ. మరి ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇది కనిపిస్తలేదా? ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తులు కూడా కోలాడతాం బిడ్డ, కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. నిండు శాసనసభలో సామేల్ గారు కత్తులు కోలాట మారుతాయి, మా 10 కత్తులు లేచినాయనుకో అని మాట్లాడితే ఈ ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. కత్తులతో పొడి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యుల్నే, అక్కడున్న సభ్యుల్నే. ఒక ఆయనేమో నోరు మూసుకోరా నీ అవ్వ, బయట తిరిగానయ్యా అని ఒక ఆయనేమో కత్తులు తెగుతాయి, కత్తుల కోలాటం అని ఒక ఆయన. ఇంకా చూడండి, శంకర్ గారు
పొంగులేటి గారు ఏదో మాట్లాడుతుంటే శంకర్ గారు వెనకాల నుండి ఏమంటున్నాడు చూడండి. అగో ఆ రౌండ్ చేసి చూడండి. అగో పడుతున్నట్లేదు. అగో అది ఏందండి? అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఎడబెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. అవా ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు? అవా అవా అదేం సైగనండి అది? అదేందండి అది? అదేం ప్రవర్తన అండి? కనిపిస్తలేదా ఎథిక్స్ కమిటీకి? అట్లనే వీళ్ళందరికో దిక్కు. ఇంకా నా వీడియో లేదు. గౌరవనీయులు వేముల వీరేశం గారు నాకు మిత్రుడే. ఆయన మాట్లాడుతూ నన్ను గెలుకొద్దు, నాతో గెలికించుకోవద్దు అన్నమాట మాట్లాడిండు. ఇదేం భాష అండి మరి? ఇది ఎథిక్స్ కమిటీకి కనిపిస్తలేదా? ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఆయన వాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. అవు ముఖ్యమంత్రి గారేమో మా దగ్గర కండలు తిరిగిన వాడు ఉన్నాడు, తిరిగేసి బోర్లేసి కొడతారు. ఒకటేసారి తిరిగేసి బోర్లేసి కొడతాడట. అసెంబ్లీలో మాట్లాడతాడు ముఖ్యమంత్రి, సభా నాయకుడు. ఏం సంకేతం ఇస్తున్నారు ఇది? ముఖ్యమంత్రి మాట్లాడచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? కనిపించవు, ఏవి ఎథిక్స్ కమిటీకి కనిపించవు. ఇంకా ఏమన్నారు చూడండి ముఖ్యమంత్రి. आपको क्या होने वाला है, कैसे होने वाला पता नहीं है. जो बड़वे को यहाँ भेज दिए, बड़वों को कौन संभालना? ऐसे बड़वों को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. यहाँ ముఖ్యమంత్రి గారు బడివే అంటాడట అసెంబ్లీలో. సహచర శాసనసభ్యుడిని బడివే. పాపం ఉర్దూ మంచిగా అర్థమవుతుంది కదా అక్బరుద్దీన్ గారికి. తల పట్టుకుంటున్నాడు, చూస్తున్నారు మీరు ఆడ. ముఖ్యమంత్రి గారు భాష చూసి అక్బరుద్దీన్ గారు పాపం సీనియర్ సభ్యుడు ఆయన, ఇదేం కర్మరా బాబు అని తల పట్టుకుంటున్నాడు ఆయన. ఇదేది బడివే అన్నది? సహచర శాసనసభ్యుని ముఖ్యమంత్రి బడివే అన్నది, అక్బర్ గారు తల పట్టుకున్నది ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి, ఎథిక్స్ కమిటీకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. తమాషా చేయొద్దు. ముఖ్యమంత్రిగా ఉండి జర్నలిస్టులు నాట ఆ మాట అన్నది ఎవరినన్నా తప్పే. ముసుగు తీసి గుడ్డలు తీసి కొడతా అట. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్టులను పట్టుకొని ఎవరినన్నా తప్పే. గుడ్డలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ముసుగు తీసి గుడ్డలు ఈడదీసి కొడతా, ఇదెక్కడ మరి ఎథిక్స్? ఇంకా చూడండి, మా సీనియర్ శాసనసభ్యులు సబితమ్మ గారి గురించి ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష.
అందుకే అందుకే మా సీనియర్ శాసనసభ్యురాలు హోంమంత్రిగా పనిచేసినారు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు. సబితమ్మ గారిని ఉద్దేశించి ఆ మాటలు ఆమె నమ్మితే జుబ్లీ బస్ స్టేషన్లో అడక తినాల్సి వస్తుందని చూపిస్తున్నాడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇక ఇప్పుడు నైతిక విలువలంటే అందరికీ ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరుగా, ముఖ్యమంత్రికి ఒక తిరుగా, దానం నాగేందర్కి ఒక తిరుగా, సామేల్ గారికి ఒక తిరుగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది. డెఫినెట్గా ఇవాళ నేను కోరుతున్నా ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే మాకు అవకాశం ఇయ్యరు, అప్పుడు కమిటీలో నేను సభ్యునైనా నాకు అవకాశం ఇయ్యరు ఇవి చూపెట్టడానికి. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దానం నాగేందర్ గారు ఎట్లా ప్రవర్తించారు, ఏమన్నారు, సామెల్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఇప్పుడు చూపించడం జరిగింది. ఇంకా విచిత్రం, అసలు కౌశిక్ రెడ్డి మైక్ పట్టుకొని మాట్లాడలేదు, ఏమనలేదు, ఆయనకు మైక్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దానికే నువ్వు ఏ పార్టీ అని అడిగిండు శ్రీయర్ గారిని, దానికే దాంట్లో ఉట్టించుకొని ఎథిక్స్ కమిటీలో ఆయన అంశం చేర్చిర్రు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని 10 మందిని స్వయంగా నీ ఇంట్లోకి పిలుచుకొని నువ్వే స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి నీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న రోజు ఈ ఎథిక్స్ ఎట్టిపోయింది? నువ్వు చేసిన పని ఏ రాజ్యాంగం సంబంధించినటువంటి ఎథిక్స్ అది? నువ్వు చేసిన పని ఏ రాజ్యాంగం అప్రూవ్ చేసింది? హైకోర్టు మొట్టికాయలు పెట్టింది, సుప్రీంకోర్టు మెట్టికాయలు పెట్టింది, తొందరగా అనర్హత ప్రకటించండి ఆ పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల మీద అని. అయినా దాని మీద చర్యలు ఉండవు. కానీ కౌశిక్ రెడ్డి మీద చర్య తీసుకోవడానికి మాత్రం మేఘాల మీద కమిటీలు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు అప్పుడు పార్టీ ఫిరాయించిన దాంట్లో ఇప్పుడు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ అని పెట్టుకుంటున్నావు, మరి అదే అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదో నేను అడుగుతున్నా. నీ నైతికత, నీ విలువలు ఎటుపోయినాయని అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. పార్టీ ఫిరాయించిన వాళ్ళకేమో రక్షణ, ప్రతిపక్షానికేమో ఎథిక్స్ కమిటీ. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఏం లేదు, నైతికత, విలువలు, చర్యలు ఏమి ఉండవు, వాళ్ళకేమో రక్షణ. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యుని మీదనేమో ఎథిక్స్ కమిటీ, సస్పెండ్లు, చర్యలు. నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎప్పుడు రాజ్యాంగం చేయలే పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడమని తిరుగుతారు కదా, మరి తెలంగాణలో మీ ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించిన వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలకు ఎట్లా రక్షణ కల్పిస్తున్నాడు?
మీ కళ్ళు మూసుకున్నారా? మీ ఢిల్లీలోనేమో రాజ్యాంగ రక్షణ, ఇక్కడ తెలంగాణలో గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ. అప్పుడు ఏ ఎథిక్స్, ఏ విలువలు, ఏ నైతికత ఏది పనిచేయదు అప్పుడు. ఇక ఈ ద్వంద్వ నీతికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ విచిత్రం. ఇక వాళ్ళ నైతికత గురించి, వాళ్ళ విలువల గురించి వాళ్ళు మాట్లాడడం రోజు చూస్తున్నాం మనం. పొద్దున్న లేస్తే రోడ్డు మీద వాడి కొట్టుకున్నాడే ఒకడొకడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏ మీటింగ్లో చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకున్నాడు, కొట్టుకున్నాడు, బూతులు తిట్టుకున్నాడు. ఇదే చూస్తున్నాం మనం టీవీలల్లో. చివరికి వాళ్ళ సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైనోడు పైన లక్షల కోట్లు తింటాండు, కింద ఇందిరా మిల్లు కట్టుకున్నోడికి 5 లక్షలు ఇవ్వడానికి సాతనైతే లేదు, వీళ్ళకి ఇంకా 1,40,000 ఇవ్వాలి, తిరుగుతున్నారు అన్న మాట మాట్లాడండి. పైనోడు తింటున్నాడు అంటే ఎవరు? పైనోడు అంటే ముఖ్యమంత్రి, మంత్రులే కదా. మీ ఎమ్మెల్యే అన్నాడు రాజగోపాల్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రాజగోపాల్ రెడ్డి అన్నదాని మీద ఎంక్వైరీ కమిషన్ అయ్యి విచారణ ఏపీ ముఖ్యమంత్రి. లేదు మళ్ళీ మీ మంత్రుల మీదనో మీ తమ్ముళ్ళ మీదనో విచారణ చేసే నీకు చేతులు రాకపోతే మరి ఎక్కడ నైతికత అనేది? మీ చిన్నారెడ్డి అంటాడు మెగారెడ్డి ఎమ్మెల్యే టికెట్లు పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అని. అంటే ఎవరికి ఇచ్చినట్టు పైసలు? అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఎవరు? నువ్వే కదా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అని మీ చిన్నారెడ్డి అంటున్నాడు.